మనం చూడబోయే ఆలయం శ్రీ ఆది కామాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం కంచిలో ఉంటుంది. కంచి తిరుపతి నుండి దాదాపు 108 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. తిరుపతి నుండి కాంచీపురం చేరుకోవడానికి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే ట్రైన్స్ కూడా డైరెక్ట్గా ఉన్నాయి. పాండిచ్చేరి మెమో ఎక్స్ప్రెస్ ఎవ్రీడే ఉంటుంది. కాంచీపురం మీదుగా వెళ్తుంది. ఆది కామాక్షి అమ్మవారి ఆలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇది కామాక్షి అమ్మవారి ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీనిని కాళీకొట్టం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. దేవతలందరూ రాక్షసుల వేధింపుల నుండి తమను రక్షింపమని మాతను ప్రార్థించగా అమ్మవారు మహాకాళి రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించింది. అమ్మవారి కోపాన్ని శాంతింపచేయడానికి ఆదిగురు శంకరాచార్యులు శ్రీచక్రాన్ని ఈ క్షేత్రంలోనే ప్రతిష్ఠించారు. ఒకప్పుడు గర్భగుడిలో ఉన్న తల్లి వీర్యలక్ష్మి ఇప్పుడు ప్రత్యేక మందిరంలో ఉన్నారు. ఆలయ ప్రాంగణం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము. ఇప్పుడు మనం మొదటగా ఉత్సవాల్లో ఊరేగించే అమ్మవారి విగ్రహాలను చూడవచ్చు. తర్వాత బయట వైపున అన్నపూర్ణ అమ్మవారి శిల్పాన్ని చూడవచ్చు. ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఈ రాగి చెట్టుకు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు పూజించి ఉయ్యాలను కట్టినట్టయితే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడ మనము నాగదేవతలను అలానే సప్తకన్యకలను చూడవచ్చు. ఇక్కడ దుర్గా అమ్మవారు ఉన్నారు. అమ్మవారి గుడి ముందు మండపంలో ఒక శక్తిలింగం ఉంది. ఈ లింగం పార్వతీమాత ముఖాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అర్ధనారీశ్వర లింగం అని కూడా పిలుస్తారు. ఆలయానికి వెలుపల వైపున మనము మదలీశ్వర లింగం, అన్నపూర్ణ శిల్పాలను చూడవచ్చు. తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే మహిషాసురమర్దిని అమ్మవారి చిన్న ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయంలో మనము 4 తలలు కలిగిన అమ్మవారిని దర్శించుకోవడమే ప్రత్యేకం. ఈ ఆలయంలో మొదటగా ప్రతిసారి శ్రీచక్రాన్ని పూజిస్తారు. ఆ తర్వాత అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. ఆలస్యమయ్యే వివాహాల కోసం మరియు జంటల మధ్య ఐక్యత కోసం ప్రజలు ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఇక జగన్మాత ఆది కామాక్షి అమ్మవారిని దర్శించుకుందాం రండి. ఆలయం ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. 70% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్, subscribe and tap the bell icon.